హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది కదండి కుకింగ్ వీడియో పెట్టి, అందుకే ఇవాళ ఉగ్గాని చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ బొరుగుల్ని క్లీన్గా చేసుకోవాలి. అంటే ఒక 2-3 టైమ్స్ అయితే కడుక్కొని చక్కగా ఇలా కొంచెం బాగా రుద్దుకుంటూ కడుక్కోవాలి. ఎందుకంటే బొరుగులు ఎలా తయారు చేస్తారో ఒక రకంగా చేస్తారనమాట ప్యాకింగ్ అదిని. సో మంచిగా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అయితే చాలా ఉంటుంది. 2-3 టైమ్స్ కడుక్కొని అప్పుడు ఇలా స్క్వీజ్ చేసుకొని మొత్తం పిండి వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ బొరుగుల రెసిపీ అయితే నాకు ఫస్ట్లో తెలిసేది కాదండి. నేను జాబ్ చేసే టైంలో అక్కడ అందరు రాయలసీమ వాళ్ళు అనమాట. వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఈ రెసిపీ. నాకు అప్పుడు చాలా ఇష్టమైగా తినేదాన్ని. సో తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 గుప్పెళ్ళ వరకు నేను పుట్నాల పప్పు వేసుకుంటున్నాను. అండ్ ఒక 3 వెల్లుల్లి, ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. అండ్ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ గార్లిక్కే వేసేసి ఏంటంటే స్మాష్ చేసి అది వేసేస్తారనమాట. అది కూడా బాగుండేది మిక్సీ బట్టి. ఈ వెల్లుల్లిపాయ వేయటం వల్ల చాలా స్మెల్ వస్తుందండి ఇది మంచిగా. ఆ వెల్లుల్లిపాయని అందుకే నేను మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదండి, అది హీట్ అవ్వగానే కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత, అంటే ఆవాలు జీలకర్ర చిట్చిట్ట అన్న తర్వాత పచ్చిశనగపప్పు వేగిన తర్వాతనే మనం కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం దంచి కూడా వేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఇలా పచ్చిమిరపకాయలు ఉగ్గానీలో తింటుంటే బాగుంటాయి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, బట్ స్పైసీనెస్ చూసి వేసుకోండి. నేను ఎందుకంటే అందులో రెడ్ చిల్లీస్ కూడా వేసాను కాబట్టి నేను ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కొన్ని టమాటాస్ కూడా వేసానండి, ఒక 2 కట్ చేసి. వీటన్నిటికీ కొంచెం మంచిగా కలుపుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. అంటే టమాటాలు మంచిగా సాఫ్ట్గా అవ్వాలి. అలా అయ్యేదాకా మనం మూత పెట్టేసుకుంటే సరిపోయిద్ది. ఈ ఉగ్గాని అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. కొంతమంది పల్లీ పౌడర్ కూడా వేస్తారు పుట్నాలకు బదులుగా. కొంతమంది ఏంటంటే చిల్లీస్ని వీటన్నిటిని కూడా మంచిగా మిక్సీ చేసేసి అదే వేసి జస్ట్ చేస్తారు. టమాటాలు గట్రా ఏం వేయరు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, బట్ ఏ స్టైల్లో చేసినా బాగుంటుంది. ఇందులో కర్రీ లీవ్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వీలైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగుంటాయి. అండ్ తర్వాత ఇది మగ్గిన తర్వాత మనం బొరుగుల్ని వేసేసుకోవటమేనండి. చూడండి ఎంత సాఫ్ట్గా మగ్గాలన్నమాట. సాఫ్ట్గా మగ్గిన తర్వాతనే మనం బొరుగులు వేయాలి. యాక్చువల్గా దీంతో పాటు మిర్చి బజ్జీ కూడా తీసుకొని బాగా తింటారనమాట. బట్ నేనైతే ఇప్పుడు మిర్చి బజ్జీ ఏం చేయట్లేదండి, ఓన్లీ బొరుగులే చేస్తున్నాను. అండ్ దీంట్లో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుని డైట్ ఫ్రెండ్లీగా కూడా తినొచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ తగ్గించుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను, ఎప్పుడో ఒకసారి కదా చేసుకునేది అన్నట్టుగా వేసాను. బట్ మీరు కనుక ఇదే రెసిపీని డైట్ ఫ్రెండ్లీగా కూడా తినాలి అనుకుంటే కొంచెం దీంట్లో క్యారెట్స్ అలా కూడా యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నారనుకోండి, చక్కగా ఈజీ మంచిగా డిన్నర్ రెసిపీగా సరిపోతుంది. నేను ఈ పుట్నాల పప్పుది ఫస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. వేసి మంచిగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. అండ్ మీకు లాస్ట్ కలుపుకున్న తర్వాత ఇంకా మనకి కోటింగ్ సరిపోలేదు అనుకుంటేనే మాత్రమే ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ వేసేసుకుంటే దాని నిండా అంతే ఎంతో ముద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అంతే పర్సనల్లీ నాకు నచ్చదు. సో కొంతమంది అయితే ఎక్కువ వేసుకుంటారు. మాకైతే ఇట్లా కొంచెం లైట్గా దాంట్లో ఉంటేనే సరిపోయింది. సో నేను ఇలా వేసాను, నాకు సరిపోలేదు అనిపించింది, అందుకే ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ అది చూసుకొని అది టేస్ట్ చేసుకొని ఇలా బాగుంది అనుకుంటే అలాగే తినేయండి, లేదు అనుకుంటే వేసుకోండి. అండ్ లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి చక్కగా లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుండిద్ది ఉగ్గాని. అండ్ ఎక్కువగా వర్షం పడుతున్నప్పుడు ఎక్కువ వంట చేసుకోలేము అన్నప్పుడు, డైట్ మార్నింగ్ ఎక్కువ తినేసాము, ఆఫ్టర్నూన్ ఎక్కువ తినేసాం, డిన్నర్ కొంచెం లైట్గా తిందాం అనుకున్నప్పుడు ఇలాంటిది చాలా బెస్ట్ రెసిపీ అనమాట. అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. మేమైతే ఇలా రెడీ చేసేసుకున్నాము. దీంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.